సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సిగ్నెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎలా పరిచయం, హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఎలా, అంటే ఆయన పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి, రఘు గారికి మీకున్నటువంటి పరిచయం ఏంటి? డాక్టర్ రఘు కిషోర్ నాకు 2 దశాబ్దాల పైన పరిచయం. అంటే డాక్టర్ వృత్తి అంటే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. మన దేవుడిని అలా ఉంటాడని చెప్పి పూజిస్తాం, కొబ్బరికాయలు కొడుతాం. కానీ నిజమైన దేవుడు, కనపడే దేవుడు డాక్టర్. అటువంటి వృత్తికి గాంధీ హాస్పిటల్లో ఆ రోజు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానించి ఆ రోజు స్టైఫండ్ 10,000 కానించి 25,000 స్టైఫండ్ అయిందంటే అది రఘు కిషోర్ గారు చలవే. ఎంబీబీఎస్లో దాదాపు 6 గోల్డ్ మెడల్స్, తర్వాత పీజీలో గోల్డ్ మెడల్స్, తర్వాత నిమ్స్లో స్పెషలైజేషను. ఎక్కడికి వెళ్ళినా ఒక మార్క్ అతనికి. అందరూ ఉంటారు, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. కానీ రఘు కిషోర్ విషయంలో ఏంటంటే సమాజానికి ఏదో చేయాలనే తపన, పేద ప్రజలకి నా వైద్య వృత్తి ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందాలనే ఆశ తప్పితే ఆయన డబ్బు సంపాదించాలనే ఆశ లేదు. అటువంటి రఘు కిషోర్ ఈ రోజున దినదిన ప్రవర్ధమాన ఎలుగుతూ ఈ 2 దశాబ్దాలు ఆయన ఎదుగుతున్న తీరు చూస్తే 2019లో కోతవేడి దూరంలో సనత్నగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఇదే సిగ్నెంట్ క్లినిక్ని అద్దెకి తీసుకున్నాడు. అది ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఓన్ క్లినిక్ పెట్టగలిగాడు. అంటే ఎంత దానైనా కష్టం. వాళ్ళ మిస్సెస్ కూడా సుష్మిత, వాళ్ళిద్దరు కలిసి ఈరోజు అంత అంటే స్పెషలిస్టులు అందరూ కూడా ఒకే వేదికమై రావడం అనేది మామూలు విషయం కాదు. రఘు కిషోర్ దగ్గరకు వస్తే ఎవరు ఐడెంటిఫై చేయలేనిది కూడా అతను ఐడెంటిఫై చేయగలడు. అంటే అంత వృత్తి పట్ల నిబద్ధత ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ క్లినిక్ పెట్టడం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని చీఫ్ గెస్ట్గా, సుమన్ టీవీ ఎండీ గారు స్పెషల్ గెస్ట్గా ఇక్కడ రావటం, మిగతా గెస్టులందరూ అనేక మంది డాక్టర్లు ప్రముఖులు వచ్చి ఉన్నారు అతను ఆశీర్వదించడానికి. ఆయన వయసు 41 సంవత్సరాలే, కానీ 6 దశాబ్దాల అనుభవం అతనిలో ఉంటుంది. పెద్ద సీనియర్ ఉన్న అనుభవం అతనికి ఉంటుంది. అంటే 41 సంవత్సరాల వయసులో ఇప్పుడు స్టెమీకి, ఈ హార్ట్కి సంబంధించిన స్టెమీకి అడ్వైజర్గా తెలంగాణ గవర్నమెంట్ చేశాడు. 25,000 మందిని కాపాడాడు. అదేవిధంగా కరోనా టైంలో తెలంగాణ ఇది మరణాలు తగ్గేటట్టు చేయడానికి ఆ బృందానికి వైస్ చైర్మన్గా కేరళ కూడా అతను వెళ్ళాడు. ఇప్పుడు కూడా చాలా హాస్పిటల్కి అడ్వైజర్గా తెలంగాణ గవర్నమెంట్ తరపున గోపాలకృష్ణ గోఖలే గారు, ఈ రఘు కిషోర్ ఉన్నాడంటే ఇది వృత్తి. అంటే డాక్టర్ అంటే ఏదో డబ్బు సంపాదించుకోవటం, పెద్ద పెద్ద హాస్పిటల్ పెడతాం, వేల కోట్లు సంపాదించడం కాదు. 10 మందికి మంచి అనిపించుకోవాలా, అది డాక్టర్ రఘు కిషోర్లో నిలువెత్తున ఉంది ఆయనకి. అటువంటి వ్యక్తి స్నేహితుడిగా ఉండటం, 2 దశాబ్దాల పైన ఆయనతో నడవటం అనేది, ఎందుకంటే మా గుండె కూడా చాలా భద్రంగా ఉందంటే ఆయన వల్లే. ప్రతి 6 మాసాలకి ఆయన దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుంటాం, నీకేం లేదంటాడు, కానీ టెస్ట్ చేయించుకుంటాం జాగ్రత్తగా. మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాడు. మా నాన్నగారు ముఖ్యంగా చంద్ర రామారావు గారు 4 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యారు. ఆయన అంతకుముందు 10 ఇయర్స్ ముందు రఘు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏదో కొద్దిగా నలతగా ఉన్నారంటే అప్పుడు తను నిమ్స్లో చేస్తున్నాడు. లేదు నా డౌట్ ఉందని చెప్పి అన్ని టెస్టులు చేసి స్టంట్ వేయించాడు. ఆ స్టంట్ వేయించడం వల్ల 10 ఇయర్స్ మా నాన్న బతికించుకోగలిగా. అట్లా ఎంతోమందిని బతికించాడు. డబ్బు అనేది అతనికి కాదు. ఇక్కడ పేదవాడు మన దగ్గరికి వచ్చాడంటే మెరుగైన వైద్యం ఇచ్చి పంపాలి. ఈ రోజుకి ఆయన చిలకలూరుపేట నుంచి, ఎక్కడో ఖమ్మం నుంచి, అసిరాపేట నుంచి వస్తున్నారంటే 4 దశాబ్దాల వయసు. నేను యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నా, మీకు కూడా తెలుసు, ఎంతోమందిని చూస్తుంటాం. 4 దశాబ్దాల వయసులో అతను ఈ రోజున ఇంత ఎత్తుకు ఎదిగాడంటే ఒక స్నేహితుడిగా మేమందరం గర్వపడుతున్నాం. లేకపోతే ఇంతమంది వచ్చి ఆయన ఆశీర్వదించడానికి వచ్చారంటే, ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తెలుసు, హైదరాబాద్ ప్రక్షాళన కోసం, హైదరాబాద్ రూపురేఖలు మార్చడానికి కోసం మీరు కూడా చూశారు. కొత్త హైదరాబాద్ రూపొందించడానికి ఆయనంతా, అటువంటి రంగనాథ్ గారు రావటం, సుమన్ గారు రావటం, ఇంతమంది పెద్దలు రావటం, ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. డాక్టర్ రఘు కిషోర్ గారు లాగా మిగతా డాక్టర్స్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, సమాజానికి మనం ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా ఉండాలి. దాంతోపాటు నేను సైతం అని చెప్పి ఒక ఫౌండేషన్గా స్థాపించి ట్రైబల్ ఏరియాలో, ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు మన్యులో వెళ్ళి ఎలా అయితే చేశాడో, ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి వైద్యం ఉచితంగా టాబ్లెట్స్, మందులు తీసుకొని వెళ్ళి తను ఆ ఫౌండేషన్ ద్వారా ఇస్తుంటాడు. అటువంటి గొప్ప భావజాలం గల డాక్టర్ రఘు కిషోర్ ఈరోజు సిగ్నెంట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ భవిష్యత్తులో సిగ్నెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందాలని సుమన్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రఘు తెలుగు స్టేట్లో పేరు పొందినటువంటి వ్యక్తి. తెలంగాణ స్టేట్ ఏర్పడినటువంటి మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మొత్తం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక అడ్వైజర్గా చిన్న వయసులో గవర్నమెంట్ అడ్వైజర్గా అపాయింట్ చేసింది హెల్త్ కేర్లో. అది వారికి ఉన్నటువంటి టాలెంట్, వారికి ఉన్నటువంటి గొప్పతనం. వారు బేసికల్గా డాక్టర్ అయినా సోషల్ యాక్టివిటీస్లో చాలా కీలకంగా ఉంటాడు. తన ఎడ్యుకేషన్లో గోల్డ్ మెడలిస్టు.
ఇట్లాంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు కిమ్స్లో కానీ ఇంకెక్కడ పనిచేసినా హాయిగా రోజువారీ హ్యాపీగా ఉండొచ్చు, ఇంకొక రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన టాలెంట్కి ఏ హాస్పిటల్ అయినా తీసుకుంటుంది. అట్లా కాకుండా ప్రజలకు అఫోర్డబుల్ ప్రైజెస్ తోటి సేవ చేయాలి, హెల్త్ కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో తను ఓన్గా గత 19లో కూడా మేము వచ్చాం. సిగ్నైట్ క్లినిక్స్ని ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు సిగ్నైట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మన రంగనాథ్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషం. రఘుకి డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. 100% రఘు ఇక్కడితో ఆగకుండా సిగ్నైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది హైదరాబాద్లో వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్ కావాలని, అది దట్టు పేద ప్రజలకు పేదవాళ్ళకి హెల్ప్ చేసే రీతిలో అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఉండేటట్లు. ఇవాళ చాలామంది మిడిల్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ ఫ్యామిలీస్ హాస్పిటల్స్ పోవాలంటే భయపడుతున్నారు. హాస్పిటల్స్ పోవాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు వస్తుందో, ఏదో రూపంలో తగ్గించుకుందామా, నాటు వైద్యం చేసుకుందాం అన్నటువంటి చాలామంది మిడిల్ ఫ్యామిలీస్లో ఆలోచిస్తున్న తరుణంలో ఒకవేళ అఫోర్డబుల్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంటే అద్భుతంగా ఆదరిస్తారు. అది కేవలం రఘు ద్వారానే సాధ్యమవుతుందని నేను ఆలోచిస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ సామ్రాజ్యం, ఫౌండర్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు రఘు కిషోర్ గారు ఓపెన్ చేసినటువంటి సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్లో ఉన్నాం మనం. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ అందుబాటులో సిగ్నజెంట్ అని పేరు పెట్టారు. వాళ్ళు సర్వీస్లోని ముందుంటారు. మాకు నిజం చెప్పాలంటే అందరికీ ఆపద్బాంధవులాగా ఉంటారు మాకు రఘు గారు. ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే ఫోన్లోనే సొల్యూషన్. మాకు ఏం చేస్తుంది లక్షణాలు అడిగేవాళ్ళు. ఫస్ట్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏం పర్లేదు నేను ఉన్నాను కానీ అంటారు. చివరికి నేను పత్యాలు కూడా చెప్తుంటే మాస్టర్ రవి గారికి కూడా హెల్త్ బాగాలేకపోతే ఒకసారి హార్ట్ కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు కూడా ఆయన ఏం పర్లేదు నేను ఉన్నానని చెప్పి బావర్చి బిర్యానీ కూడా పెట్టించారు దగ్గరుండి. అలా ఎందుకంటే డాక్టర్స్ పక్కన ఉంటే నిజంగా మనం దేవుళ్ళలాగా తర్వాత దేవుడి ప్లేస్లో కొలిచేది ఒక డాక్టర్ని మాత్రమే. ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా డాక్టర్ ఈజ్ డాక్టర్. ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు అంతం లేదు, ఇది ప్రారంభం లేదు, ఏం లేదు. డాక్టర్ అనేది మాత్రం ఎవర్ గ్రీన్ ఎప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న మనం తినే ఫుడ్లో కానీ వచ్చే డిసీజెస్ కానీ అసలు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఈ పేర్లు కూడా తెలియదు ఇన్ని డబ్బులు ఉన్నాయని. ఇప్పుడు అందరూ దాంట్లో అంతా ఎనాలిసిస్ చేసి ఏది ఎప్పుడు ఎలా వాడాలి, ఏంటి, ఏ జబ్బులు ఎలా వస్తున్నాయి ఇవన్నీ చూసి ఈ డాక్టర్స్ కూడా నిజంగా చెప్తున్న పిల్లలకు కూడా డాక్టర్ అనేది అది ఒక గౌరవమైన వృత్తి. అది ఎంచుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ఇలానే ఇంకా ముందుకెళ్ళాలి. రఘు గారు ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఎంతో సర్వీస్ చేయాలని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.